హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎల్ఆర్ ట్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మేము గోకర్ణలో ఉన్న మహాబలేశ్వర టెంపుల్కి వెళ్తున్నామండి. ఆత్మలింగ క్షేత్రం టెంపుల్ అనమాట. సో టెంపుల్ అయితే చాలా పురాతన కాలమైన టెంపుల్ అని విన్నాము. చాలా బాగుంటుంది. అలాగే అక్కడ శివలింగం స్వయంగా వెలిసింది అని చెప్పారు. సో అందుకని ఒకసారి విజిట్ చేద్దామని వెళ్తున్నాము. సో మీరు కూడా చూసేయండి టెంపుల్ ఎలా ఉంటుంది అనేసి. సో ఇప్పుడు మేము టెంపుల్ వెళ్ళే దారిలో ఉన్నామన్నమాట. సో చూసారు కదండి, మొత్తం అడవి ఉంటుంది టెంపుల్ ముందు. చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. సో గోకర్ణకు వెళ్ళే దారి మధ్యలో ఉన్నామండి. గోకర్ణకి రీచ్ అయిపోయాము. ఇక్కడ ఒక దగ్గర వెహికల్ పార్క్ చేసి నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. సో టెంపుల్ దగ్గరికి ఒక 1 కిలోమీటర్కి నడుచుకుంటూ వెళ్ళాలి. టెంపుల్కి అయితే వచ్చేసామండి. ఇది అయితే మనకి టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. బయట నుంచి చూస్తే మనకు టెంపుల్ చాలా చిన్నగా కనిపిస్తుంది, కానీ కాదండి, చాలా పెద్ద, లోపలైతే చాలా పెద్దగా ఉంటుంది అనమాట టెంపుల్. మనం లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళాలి. సో ఇక్కడ చూడండి, మేము లెఫ్ట్ సైడ్ నుంచి ఎంటర్ అయిపోయాము. సో లోపల టెంపుల్ కూడా ఎలా ఉంటుంది, ఏముంటుంది అనేసి అన్నీ కూడా మీరు చూసేయండి. సో అక్కడ దేవుడిని అయితే మేము చూపించలేము, ఎందుకంటే అక్కడ ఫోన్స్ అలా ఉండవు. టెంపుల్ వ్యూ మాత్రం చూపించగలుగుతాం అనమాట. సో టెంపుల్ అయితే చాలా సంవత్సరాల కింద టెంపుల్ అండి. చాలా బాగుంది. దీన్ని మాడిఫికేషన్ ఏం చేయలేదు, అలాగే ఉంచారు. కానీ అయినా కూడా చాలా బాగుంది టెంపుల్ అయితే. చాలా జనాలు వచ్చారు. మనకి ఇక్కడ చూస్తే జనాలు ఏమి ఎక్కువ కనిపించట్లేదు, కానీ లోపలికి వెళ్తే మాత్రం చాలా అంటే చాలామంది ఉన్నారనమాట. ఒక 1-2 కిలోమీటర్స్ లైన్ ఉంటుంది. సో మీరు కూడా చూసేయండి టెంపుల్ అంతా ఎలా ఉంది ఏంటి అనేసి.
సో టెంపుల్లో దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చాము. బయటకు వచ్చిన తర్వాత అలా స్ట్రీట్ షాపింగ్ చేసామన్నమాట. చూసారు కదండి, అన్నీ కూడా ఇక్కడ ఇత్తడి సామాన్లు ఎక్కువ ఉంటాయి, అన్నీ ఉంటాయండి. స్ట్రీట్ షాపింగ్ కూడా చాలా బాగుంటుంది. మనకి టెంపుల్ నుంచి ఆ రోడ్ మొత్తం స్ట్రీట్ షాపింగే ఉంటాయి అన్నమాట. సో శంకులు ఇత్తడివి, ఇక్కడైతే ఒక లింగం ఉంటుంది చూడండి, చాలా బాగుంది ఇది కూడా. దీన్ని కూడా మనము దర్శనం చేసుకోవచ్చు. తర్వాత దీని పక్కనే గణపతి టెంపుల్ ఉంటుందండి. గణపతి టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. ఈ టెంపుల్ స్టోరీలో గణపతి కూడా ఒక మంచి పాత్ర ఉంది కాబట్టి ఇక్కడ గణపతి టెంపుల్ కూడా ఉంటుందన్నమాట. గణపతి కూడా ఇక్కడ ఒక డిఫరెంట్ ఆకారంలో ఉంటాడు, చాలా బాగుంటుంది టెంపుల్ లోపల కూడా. ఇక్కడికి వెళ్ళినప్పుడు గణపతి టెంపుల్లో కూడా మీరు దర్శనం చేసుకోండి. సో ఇదండి ఈరోజు వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.